నటి నయనతార ప్రస్తుతం ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఈ క్రమంలో దీనిపై మరలా ధనుష్ వర్సెస్ నయన్ వివాదం మళ్లీ రాజుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పట్లో వీరి మధ్య వివాదం సమసిపోయేలా లేదని నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయి. హీరో ధనుష్ నయనతారల మధ్య కొన్ని రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న విధంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఇప్పటికే ఇద్దరు కూడా నువ్వెంత అంటే నువ్వెంత అన్న విధంగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ కు గాను నానుం రౌడీ దాన్ డాక్యుమెంటరీ నుంచి 3 సెకండ్లను ఉపయోగించుకున్నారు. దీనికి నిర్మాత ధనుష్ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో తన పర్మిషన్ లేనిదే ఇలా చేశారని ధనుష్ కేవలం 3 సెకండ్ల నిడివి క్లిప్ కోసం ఏకంగా 10 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశాడు. దీంతో నయన్ తన ఇన్స్టాలో ధనుష్ ఎలాంటివాడో అంటూ పెద్ద పోస్ట్ ని షేర్ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మాత్రం వివాదం నడుస్తూనే ఉంది. మరోవైపు ధనుష్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఇటీవల మద్రాస్ హైకోర్టును సైతం ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నయన్ తరపు లాయర్ మాత్రం కోర్టులో ఈ 3 సెకండ్లు డాక్యుమెంటరీలోని కాదని కేవలం BTS కి సంబంధించినవని అన్నారట. ఈ క్రమంలో ప్రస్తుతం కోర్టు కేసు మాత్రం పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ధనుష్ కోర్టులో కేసును వేయటంపై నయనతార మళ్లీ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఇటీవల ధనుష్ ఐశ్వర్య దంపతులకు కోర్టు డైవర్స్ ని మంజూరు చేసింది. వీరి పెళ్లి 2004లో జరిగింది. 2022లో వీరిద్దరూ తాము డైవర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య విడాకుల కేసు నడుస్తూనే ఉంది. తాజాగా కోర్టు వీరికి డివోర్స్ మంజూరు చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో దీన్ని నయనతార ఇండైరెక్ట్ గా ఒకరి జీవితాన్ని నాశనం చేయాలని అనుకుంటే లేదా ఇబ్బందులో నెట్టాలని చూస్తే కర్మ వదిలిపెట్టదని, వడ్డీతో సహా ఇచ్చేస్తుందని కూడా నయనతార పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇండైరెక్ట్ గా ధనుష్ గురించి పెట్టిందనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. నయనతార పెట్టిన పోస్టుతో మళ్లీ వీరిద్దరి రచ్చ వార్తల్లో నిలిచిందని చెప్పుకోవచ్చు.